హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఖమ్మం పిల్ల. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా రెసిపీ చేస్తున్నానండి. హోమ్ మేడ్ గోధుమ పిండితో చేసే రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. ముందుగా వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న బౌల్ చూడండి. ఆ మెజర్మెంట్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని పాకంలాగా చేసుకోవాలండి. ఈ లోపుగా నేను ఏ కప్తోనైతే షుగర్ తీసుకున్నానో ఆ కప్పుతోని 2 కప్స్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్స్ గోధుమ పిండికి 1 స్పూను బేకింగ్ సోడా, హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ కోసం. అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకొనేసి మీరు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను 5 స్పూన్స్ వేసాను 2 కప్స్కి. వేసేసి పిండిని బాగా కలుపుకోవాలండి. ఆ విధంగా కలుపుకునేసి వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం దాన్ని ఉండలు చేసుకోవాలి. ఈలోపుగా పాకం రెడీ అవుతుంది. అది వచ్చేసి తీగ పాకం అవ్వాలండి. తీగ పాకం అంటే మీకు తెలుస్తుంది. ఆ ఫింగర్స్ చూడండి, జస్ట్ అతుక్కుంటే సరిపోతుంది. ఎక్కువ పాకం అవసరంలే. దాంట్లో 1 స్పూను నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ రసం దేనివల్ల అంటే అది పంచదార ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ లోపుగా ఉండలు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులు ప్రెస్ చేసుకుంటూ హోల్ పెట్టేసుకొని గోధుమ పిండి ఉండలు రెడీ చేసుకోవాలి. బాదుషా షేప్లో ఆయిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాదుషాలన్నీ కూడా దాంట్లో వేసుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే లోపల వరకు ఉడికి మంచిగా టేస్ట్గా ఉంటాయన్నమాట. అవి అంటే మనం సిమ్లో పెట్టి వేసినప్పుడు తేలవు పైకి, తర్వాత ఇలా ఆయిల్లో పైకి తేలుతాయి. బాగుంటుంది. పైకి తేలి ఫ్రై అవుతాయండి. అలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, అంటే మరీ బ్రౌన్ అవసరం లేదు. బాదుషా ఏ కలర్ అయితే ఉంటాయో మీకు తెలుసు కదా, అలా వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకొని ఈలో పాకం రెడీ అయ్యి చల్లారిపోయి ఉంటుంది కదా, ఆ పాకంలో ఈ బాదుషాలు వేయాలండి. పాకం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయండి. వేడి మీద వేయకండి. చల్లారిపోయిన తర్వాత వేస్తేనే ఆ బాదుషాకి ఈ జ్యూసీగా వస్తాయి బాదుషాలు. ఈ జ్యూస్ అన్నది కూడా దానికి పడతాయి. దాంట్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. బాదుషా వేడున్నా ఏం కాదు, కాకపోతే పాకం మాత్రం చల్లారిపోవాలి. అలా గుల్లలుగా గోధుమ పిండితో చేసిన బాదుషాలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయి. మనం బేకరీలో కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైంలో చేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి చెప్పండి ఎలా ఉన్నదన్నది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.